కౌశల్ ఎర్రపడిన కళ్ళతో చూసి పట్టించుకోకుండా పక్కకు వెళ్తుంటే చెయ్యి దొరకపుచ్చుకొని గ్రాబ్ చేసి కారులో కోలేసి డోర్ లాక్ చేసి స్టీరింగ్ పట్టుకున్నాడు. స్పీడ్ మీటర్ రైన తిరుగుతుంది. కార్ కుదుపులకు ప్రియా తల తిరిగింది. కళ్ళు తిరుగుతున్నాయి. స్లోగా పోనివ్వు కౌశి, నా వల్ల కావడం లేదు అంది భయంగా పొట్టని పట్టుకొని. కారు ఓ నర్సింగ్ హోమ్ దగ్గర ఆపి ప్రియాని లాక్కెళ్ళాడు. అబార్షన్ లాంటివి చేయిస్తే నేను చచ్చిపోతానని ఏడుస్తూ రోపుతూ అంటుంటే ఆమెను నేరుగా లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తనకి వామిట్స్ అవుతున్నాయి, తగ్గడానికి మెడిసిన్ ఇవ్వమన్నాడు. కళ్ళు విప్పార్చుకుని తనేం విందో నమ్మలేక చూస్తుంది. తుఫాన్లో వచ్చిన కౌశల్ దెబ్బకు అయోమయంగా చూస్తూ డాక్టర్ వామిట్స్ ఎందుకు అవుతున్నాయి, ఫుడ్ పడలేదా అంది నిదానంగా. కౌశల్ నువ్వు బయటకు వెళ్ళు అంది ప్రియా. వెళ్ళను, ఇక్కడే ఉంటాను స్టిఫ్గా చెప్పాడు. సారీ డాక్టర్, నేను ప్రెగ్నెంట్, ఏం తాగినా తిన్నా వామిట్స్ అవుతుంటే తనకి భయంగా కంగారుగా అనిపించి తీసుకొచ్చారు అని సిగ్గుపడుతూ చెప్పింది. ఐసీ అని తను నవ్వింది. డాక్టర్ ఓకే అంతేనా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కౌశల్ని చూసి నువ్వు వెళ్ళు అంది ప్రియ సిగ్గుగా. నో కరాఖండిగా చెప్పి తననే చూస్తున్నాడు. ఇట్స్ ఓకే, మీ హబ్బీనే కదా, సిగ్గు ఎందుకు చెప్పమంది డాక్టర్. నైట్ టైం చెస్ట్ పట్టేసినట్టుగా అవుతుందని, చాలా పెయిన్ కూడా వస్తుందని చెప్పింది. బేబీ గ్రోత్తో పాటే మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయని, అలాంటప్పుడు హార్ట్ ప్యాక్ చెస్ట్ మీద ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గుతుందని చెప్పి మెడిసిన్ ఇచ్చింది డాక్టర్. తానిప్పుడు వాడే మెడిసిన్స్ చూపించింది ప్రియా. అవే వాడమని, హెల్తీ ఫుడ్ తింటూ హ్యాపీగా ఉండమని చెప్పి ఇక వెళ్ళమంది ఆవిడ. థ్యాంక్స్ డాక్టర్ అని ఆమెకు చెప్పి ప్రియా చెయ్యి పట్టుకొని నేరుగా ఫార్మసీకి తీసుకెళ్ళి డాక్టర్ రాసిన మందులు కొని కార్ దగ్గరకు తీసుకెళ్తుంటే నేను వెళ్ళిపోతాను అంది ప్రియా. అందే కానీ కౌశల్ తన కోసం హాస్పిటల్కి రావడం, అబార్షన్ అనకుండా వామిట్స్ తగ్గడానికి మెడిసిన్ అడగడంతో బేబీని యాక్సెప్ట్ చేసినట్టేనా అనే ఆనందంలో అయోమయంలో, ఇది నిజమో కాదోనన్న ఆశ్చర్యంలో ఉండగా ఆమెను లిఫ్ట్ చేసి కారులో నెమ్మదిగా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేశాడు. అతని ఆలోచనలని అంచనా వేయడానికి చూస్తూ అది తన వల్ల అవ్వక సీటుకి తలాంచి కళ్ళు మూసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. సాయంత్రం సన్సెట్ కాంతితో గది మొత్తం ఆరెంజ్ కలర్ నింపుకుంది. విండోలోంచి చల్లని చిరుగాలి పలకరించి వెళ్తుంది. కనులారా తీరిన నిద్రకు కళ్ళు తెరిచిన ప్రియ హత్తుకున్న పిల్లో పైనుంచి తల పైకెత్తింది. ఎదురుగా సోఫాలో కూర్చొని తనని స్టేర్ చేస్తున్నాడు కౌశి. అతని మొహం కిరణాలు పడి గోల్డెన్ కలర్తో బ్రైట్గా చార్మింగ్గా ఉంది. మైమర్పించే ఆ రూపం చూసి మరో లోకానికి వెళ్తున్న ప్రియ అతను లేచి ముందుకు వస్తుంటే నోరు తెరిచి చూస్తుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. దాన్ని అందుకోవడానికి చూస్తుంటే ఆమె కాళ్ళు పట్టి కిందకి లాగి మీదకు బెండ్ అయిన కౌశల్ ఆమె పెదవులు దగ్గరకు వస్తుంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి అంది. ఫోన్ తీసి ఇవ్వబోతాడు అనుకునేలోపు దాన్ని విసిరేశాడు. నా మొబైల్ ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది. అది మేసిన అతని పెదవుల ఒత్తిడికి మైకంగా కళ్ళు మూసుకున్న ఆమె వేస్ట్ చుట్టూ అతని చెయ్యి బిగిస్తే ఓపెన్ అయిన ఆమె మౌత్లో అతని టంగ్ విహరం చేస్తుంది. అతని ప్యాషనేట్ కిస్ ఆమె శరీరంలో విద్యుత్ తరంగాలు ప్రసరిస్తుంటే పెదవులను బ్రష్ చేసి సక్ చేస్తున్న కౌశల్ నెమ్మదిగా ఆమెను తన కిందకు తెచ్చుకున్నాడు. ఎన్ని ఆలోచనలు, ఎంత పంతం, ఎంత బాధ. అతను దగ్గరకు వస్తే ఇవన్నీ ఏమైపోతున్నాయి? అసలు తనకేం జరగనట్టుగా ఎలా మైమర్చిపోతుంది? సడన్గా చెస్ట్ పట్టేసినట్టు విపరీతమైన నొప్పి మొదలైంది. కౌశల్ ముద్దులో గాఢత పెరిగి మరింత డీప్గా మారింది. ప్రియా చేతులు అతని చెస్ట్ని నెట్టడానికి చూస్తుంటే వాటిని తల పైకి పెట్టి ఆమెను మరింత దగ్గరగా వచ్చాడు. స్టోన్లా తగిలిన అతని ఛాతి సున్నితమైన ఆమె ఎదని మరింత బాధించింది. బేబీ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ పిలుస్తున్న కౌశల్ పిలుపు అతను చెప్పే మాట చెవిన చేరకముందే బలమంతా ఉపయోగించి అతన్ని విసురుగా తోసేసి లేచి కూర్చుని గుండెను గుప్పెట బిగించి పట్టుకుంది. ఆమె నెట్టుడు ఊహించక కింద పడ్డ కౌశల్ ముక్కు నుంచి వేడి సెగలు కక్కుతూ కొట్టేలా చూశాడు ఆమె వైపు. అతన్ని పట్టించుకునే పొజిషన్లో లేదు ఆమె. రాయితో మోదుతున్నంత బాధని
పంటి బిగువన బంధిస్తూ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కోసం చూస్తుంటే వాటర్ గ్లాస్ ఓ చేతిలో మెడిసిన్ ఓ చేతితో పట్టుకుని వచ్చాడు. అదే ఆశ్చర్యంతో పెద్దదైన కళ్ళతో చూస్తుంటే తనే తాగించి పెయిన్ తగ్గకపోతే హార్ట్ ప్యాక్ కోసం వాటర్ వేడి చేస్తాను అన్నాడు సూతింగ్ వాయిస్తో. తగ్గలేదు అంది. వెళ్ళి వాటర్ హీట్ చేసి ప్యాక్లో పెట్టుకొచ్చిన కౌశల్ని. ఎందుకు ఇదంతా చేస్తున్నావు కౌశి అంది. బికాజ్ ఐ వాంట్ యూ చెప్తూ ఆమెను పడుకోబెట్టి రెస్ట్ తీస్తుంటే నేను చూసుకుంటాను వెళ్ళు అని మొహం తిప్పేసింది. నో నేనే చేస్తానని అంటుంటే వద్దంటున్నానా అని అరిచింది. అరిచినా గోల చేసినా నేను వినను అంటూ కర్టెన్స్ క్లోజ్ చేసి కొన్ని మెల్లగా తీసి టాప్ని భుజాల మీదుగా తప్పించి రా కప్స్ని చూసి తీయనా అన్నాడు. సిగ్గు బిడియంతో ఆమె మొహం కుచించుకుపోయి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతని ప్రేమను సేవలో చూడమంటుంది మనసు. గట్టిగా ఊపిరి తీసుకొని హా అంది. చిరునవ్వు అతని పెదవులపై పూసింది. వెచ్చని స్పర్శ గుండె బరువుతో వచ్చిన నొప్పిని నెమ్మదిగా తరిమేస్తుంటే పైనుంచి రిలీఫ్గా అనిపించింది. ఓ 5 మినిట్స్ మసాజ్ చేసి ఇప్పుడెలా ఉందని అడిగాడు వేడిగా ఎర్రగా కందిపోయిన స్కిన్ని చూస్తూ. ఫీల్ బెటర్. డ్రెస్ వేసుకోపోతుంటే ఆపి ఆమె మీదకు బెండ్ అయ్యి సాఫ్ట్ లిప్స్తో కమిలిన స్కిన్కి మందు పూశాడు. కౌశి స్వీట్గా పిలిచింది. బేబీని యాక్సెప్ట్ చేస్తున్నావా అడిగింది ఆశగా. పూర్తిగా ఆమె మీదకి చేరిన కౌశల్ ఆమె హ్యాండ్స్ని పైకి టై చేసి టాప్ని పూర్తిగా రిమూవ్ చేసి జెంటిల్గా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆన్సర్ మై క్వశ్చన్. చుప్ ప్లీజ్. ఆమె పెదవులు తన పెదవులతో లాక్ చేసి ముద్దును స్ట్రాంగ్గా మార్చాడు. హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆమెకు అతని వెచ్చని కౌగిల్లో అలసిన మనసు సేద తీరుతుంటే అప్రయత్నంగా జుట్టులోకి వేళ్లు జొనిపి ముద్దుకు సహకరించింది. అతని పెదవులు ఆమెపై శరీరాన్ని అణువణువు మీటుతుంటే ఆమె బాడీ అలజడికి గురై వేడి సెగలు వదులుతుంది. డూ యూ లైక్ ఇట్? కళ్ళు తెరిచిన ప్రియ కౌశల్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అంది చిన్న నవ్వుతో. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ యువర్ బాడీ నాట్ హార్ట్. ఆమె మొహం టమాటాలా మారి కౌశల్ని తోయడానికి చూస్తుంటే ఆమె శక్తి సరిపోవడం లేదు. మనిద్దరం ఓ డీల్ చేసుకుందాం. ఏం అవసరం లేదు, చెప్పేది వినవే అని బొగ్గలు ఒత్తి పట్టుకొని నాకు నువ్వు కావాలి నీకు నేను కావాలి అని ఆగి తనని చూశాడు. ఆమె ఏం రియాక్షన్ లేకుండా చూస్తుంటే ఈ బేబీ అన్నది మన అగ్రిమెంట్లో లేని పాయింట్ కానీ వచ్చాడు. బేబీకి బర్త్ ఇవ్వు, తనని మీ పేరెంట్స్ దగ్గర వదిలేసి నాతో వచ్చేయి, లైఫ్ లాంగ్ వాడికి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అంటున్న అతని చంపకి వెచ్చని వడలు వేసింది. ఆమె చేతులు బెడ్కి అదిమేస్తూ డోంట్ డేర్ టు దిస్ అగైన్, చంపి పాతేస్తా. నన్ను వదిలేసి వచ్చేస్తే నేను వదులుతానా? బిడ్డను కని నా కంట పడకుండా పెంచగలవా? వాడికి నా నుంచి ఎలాంటి హార్మ్ రాకుండా ప్రొటెక్షన్ ఇవ్వగలవా? నేను ఏది పట్టించుకోనంత వరకే నీ పంతం పొగరు. నన్ను కాదని నువ్వు ఏం చేయలేవు. బుద్ధిగా నేను చెప్పింది ఆలోచించి ఓకే అను. ఈ క్షణం నుంచే నీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటాను. ఆమె కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. వదులు, నొప్పిగా ఉంది. పెయిన్ వచ్చిందా మళ్ళీ అంటూ ప్యాక్ పెడుతుంటే అతన్ని తోసేసి బ్లాంకెట్ కప్పుకుని పారిపోతున్న ఆమె హఠాత్తుగా ఆగిపోయి రూమ్ చూసి ఎక్కడికి తీసుకొచ్చావు అని అంది. మీ చైర్మన్ సార్ ఇచ్చిన ఫ్లాట్ బేబీ. ఏ నచ్చలేదా? పోనీ మన బంగ్లాకి పోదామా? ఫుల్ ప్రైవసీ ఉంటుంది. యాపిల్ ఎగరేస్తూ కొంటెగా కన్ను కొట్టాడు. అంటే బయట వాణి తన హస్బెండ్ ఉన్నారా? నువ్వు సేవామూర్తి కదా, అందరినీ తెచ్చి కొంపలో పెట్టి సేవలు చేస్తావు. నన్ను మాత్రం లెఫ్ట్ లెగ్తో తన్ని ఇక్కడికి వచ్చేసావు. నీకు బుద్ధి లేదు. బయట వాళ్ళు ఉంటే లోపల నాతో ఇలా అంత లేదులే. నేను డోర్ వేశాను, ఎవరూ చూడలేదు. గొప్ప పని చేసినట్టు సిగ్గు లేకుండా చెప్తున్నావా అని టాప్ తీసుకోవడానికి బెండ్ అయ్యింది. డ్రెస్ని కాలితో లాగి కాట్ కిందకు తోసేసి నా పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు, అయ్యే వరకు నువ్వు బయటకి పోలేవు యాపిల్ కసుక్కున కొరుకుతూ చెప్పాడు. కౌశి, దిస్ ఈజ్ టూ మచ్. మన మధ్య ఎన్ని ఉన్నా తెలియని వాళ్ళకి మన గురించి తెలియచేసి చులకన కావడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ గలాటా చేయకుండా వెళ్ళిపో. నీకు నేను కావాలి, కానీ నాకు నా బేబీ ఇంపార్టెంట్. అదే చెప్తున్నా. నీ ఇంపార్టెంట్ అయిన బేబీని ఎప్పటికీ దూరం చేసుకుంటావా, లేకపోతే నేను చెప్పిన దానికి ఓకే చేసి కనీసం ప్రాణాలతోనైనా చూసుకుంటావా అని అడుగుతున్నా. చాయిస్ ఈజ్ యువర్స్. ఎందుకు కౌశి నా మీద ఇంత పగ నీకు?
బికాస్ నువ్వు నన్ను మోసం చేసావు కాబట్టి. నాతో ఎప్పటికీ ఉంటానని వదలనని చెప్పి ఇప్పుడు దూరం పెట్టేశావు. నా మీద నీది నిజమైన ప్రేమ కాదన్నమాటేగా. మరి ఎందుకు ఆ వర్డ్ని యూజ్ చేశావు? ప్రియా మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. ఆ ధీరజ్ గారి సంగతి ఏంది? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. అసహనంగా మొహం తిప్పుకొని వార్డ్రోబ్ దగ్గరకు వెళ్ళి డ్రెస్ తీసుకుంటుంటే అడ్డు వచ్చి తను చుట్టుకున్న బ్లాంకెట్ లాగే పడేశాడు. ఆర్ యు మ్యాడ్? ఎస్ నువ్వంటే చెప్తూ ఒడుపుగా ఆమెని క్లోజెట్కి పిన్ చేసి మొహం అంతా ముద్దల వర్షం కురిపించాడు. ఆమె ఊపిరి భారమైంది. అతని దాడికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. కౌశి ఇక చాలు, నా వల్ల కాదని అంటుంటే నాతో వస్తావా రావా అన్నాడు తడి కళ్ళతో చూస్తూ. కౌశల్ చెంప పట్టుకుని, నువ్వంటే నాకు ప్రాణం కౌశి, నిన్ను వదిలి నేను ఉండలేను. మనం ఒక ఫ్యామిలీ అయితే నేను ఎప్పటికీ నీ దాన్నే. మన ప్రేమ పంజరంలో మన పిల్లలు చిలుకల్లా రంగులు పూయిస్తారు. అర్థం చేసుకో, మనం పెళ్లి చేసుకుందాం. ఇంకా చావని హోప్తో ప్లీడ్ చేసింది. పెళ్ళి? నొసలు చిట్లించాడు. మా నాన్న ధీరజ్తో నా పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు సండే అతని ఇంటికి నేను లంచ్కి వెళ్తున్నాను. కౌశల్ కళ్ళు అగ్గి కనికల్లా మారితే, నువ్వు ఇలాగే నన్ను టార్చర్ చేస్తే మనసు విరిగి మా నాన్న చూసిన సంబంధానికి ఓకే చెప్పేస్తాను. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? నా మెడలో ఓ తాళి కట్టి నా మీద అన్ని రైట్స్ నీకేనని ప్రూవ్ చేసుకోరాదు? కౌశల్ గడ్డం పట్టుకుని గోముగా బతిమాలింది. ఆమెకి దూరం జరగలేదు, అలాగని కోపం తెచ్చుకోలేదు అతను. డీప్ బ్రీత్ తీసుకుని, ఓకే మనం పెళ్లి చేసుకుందాం, బట్ వన్ కండిషన్ అన్నాడు స్టన్నింగ్గా చూస్తూ. ఏంటి? అంది నమ్మలేకుండా. మన పెళ్లి తర్వాత నువ్వు నాతో 1 year కాపురం చేసి మనకి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉంటే మన మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. లేదంటే మనం డివోర్స్ తీసుకోవాలి. ముందు షాక్ అయిన కౌశిక్కి తనకి మధ్య ప్రేమ పెళ్ళి అనే బంధాన్ని అంగీకరిస్తున్నాడని సంబరపడుతూ, నిజంగానే అంటున్నావా అంది సూటిగా. ఆమె కళ్ళలోకి చూస్తున్న కౌశల్ గట్టిగా నవ్వాడు బిక్క మొహంతో చూస్తుంటే. నీ తెంగరి, లేకపోతే పెళ్ళంట పెళ్ళి. దేనికే పెళ్ళి? అది జరిగినంత వరకు తెగ ఉబలాట పడతారు. చేతి దురద తీరేలా గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఒంటి దురద తీరాక టాటా బాయ్ బాయ్ చెప్పుకొని విడాకులు తీసుకుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ఇదేగా జరిగేది. నాకు అలాంటి లొల్లి వద్దు తల్లి. ప్రేమ లాంటి పదాలు లేకుండా చక్కగా కలిసి కాపురం చేసుకుందాం. మరి నా లైఫ్కి గ్యారంటీ ఏంటి? ఆమె కళ్ళలో నీళ్లు తొనికిసలాడాయి. గ్యారంటీ ఫర్ వాట్? నీకు బోర్ కొట్టి వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ బేబీకే షెల్టర్ ఇచ్చాను, నిన్ను ఊరికే వదిలేస్తానా? నా ప్రాపర్టీలో షేర్స్లో వాటా ఇస్తాను. మరి నన్ను వదిలేసి నువ్వేం చేస్తావు? డోంట్ నో, ఇంకా ఆలోచించలేదు. నాకు ఇష్టం లేదు కౌశి. ఆ అవసరం తీరాక వదిలేసే నీ కోసం నా బేబీని నా ఫ్యామిలీని వదులుకోలేను. సారీ. ఒప్పుకోకపోతే చంపుతావా? చంపేయి, హాయిగా చచ్చిపోతాను తప్ప ఇలాంటి పని చేయనని డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. కౌశల్ లిప్స్ వైడ్ అయ్యాయి. లోపల ఉన్న ఆమెకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బయటికి వెళ్ళాడు. తనివి తీరా ఏడ్చి ఫేస్ వాష్ చేసుకొచ్చిన ప్రియ కౌశల్ లేకపోవడం చూసి వెళ్ళిపోయాడని బాధపడుతూ బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది. అక్క, వచ్చినప్పటి నుంచి మీరేం తినలేదు, భోజనానికి రండి అని పిలిచింది వాణి. ఆకలిగా లేదు, మీరు తినండి అని పక్కకి తిరిగి పడుకుంది. మీరు వస్తే కానీ తిననని సార్ చెప్పారు. మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు? కౌశల్ సారు. కౌశల్ ఇక్కడే ఉన్నాడా? కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. కళ్యాణ్తో మాట్లాడడానికి ఏముంటాయని హాల్లోకి వచ్చిన ప్రియ గీతాసారం ఉపదేశిస్తున్న కృష్ణమూర్తి లెవెల్లో ఉయ్యాలలో ఊగుతూ సోఫాలో కూర్చొని ఇంట్రెస్టింగ్గా వింటున్న కళ్యాణ్కి యమ సీరియస్గా ఏదో చెప్తున్నాడు కౌశి. ఏంటా అని ఓ చెవి అటేసింది. నేను చెప్పింది అర్థమైందా కళ్యాణ్? ఏంటో సార్, అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. ప్రేమ పెళ్ళి వద్దంటారు కానీ అమ్మాయి మనసుతో మనతోనే ఉండాలంటారు. ఇదేమైనా అమెరికానా? వాడుకొని వదిలేశాక ఎవరి పాటికి వాళ్ళు టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడానికి. ఒక అమ్మాయిని అదో మాదిరి చూస్తేనే పెళ్లి చేసే భారతదేశం. మీరేమో కాపురం చెయ్యి కానీ పెళ్ళి చేసుకోవద్దు అంటున్నారు. అలాంటివన్నీ ఇక్కడ జరగవు సార్. ఇప్పుడు నా పరిస్థితి చూడండి, ప్రాణం మీదకు వచ్చింది. ఉదయం మొహం కడుక్కోవడం నుంచి నైట్ మందులు వేసుకోవడం వరకు అన్నీ వాణినే చూసుకుంటుంది. తను నా భార్య కాబట్టి. అదే ప్రేమ లేదు, పెళ్ళి లేదు, నీతో నాకు అసుఖమే కావాలి అనుకునే అమ్మాయి అయితే ఇప్పుడు నేను తనకి సుఖం ఇచ్చే పరిస్థితిలో లేను.
మరి నన్ను ఎలా కేర్ తీసుకుంటుంది? ఆ అవసరం తనకేముంది? మా వాళ్ళని వదిలేసి వచ్చేసాం. తను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవ్వాలి? మీరు చెప్పింది ఇమాజినేషన్గా బాగుంటుంది కానీ రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వదు సార్. ఒక ఆడ మగ శరీరాలకి సుఖం ఎంత అవసరమో 2 మనసులకు ప్రేమ నమ్మకం అంతే అవసరం అంటాను. ఈ టైంలో మాకు సుఖాలు ఏమీ గుర్తు రావట్లేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ అది విడదీయలేనంత బంధంగా ఏర్పడింది. ఏంట్రా, నేను నీకు గీతాసారం బోధిస్తుంటే నువ్వు నాకు తిరిగి చెప్తున్నా అని గయ్యమన్నాడు. అరే పెళ్లి చేసుకున్నావు, రేపో మాపో బాబు పుడితే వాళ్ళని పెంచడానికి చదివించడానికి నువ్వెంత కష్టపడాలి? ఇప్పుడైతే నువ్వు ఒంటరిగా నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేసుకోగలవు. రేపు డబ్బు కావాలి, వాటి ముందు ఈ ప్రేమ కనబడదు. సో ముందు డబ్బులు సంపాదించు. ఆ డబ్బు ఉంటే ప్రతిదీ నీకు కాళ్ళ దగ్గరికి వస్తుంది. డబ్బు లేకపోయినా దగ్గరికి వచ్చేదే ప్రేమ సార్. అది నాకుంది. మీరు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. బహుశా మీ లైఫ్ స్టైల్ వేరవ్వటం వల్ల. కానీ నాకు ఆ సుఖం లేకపోయినా నా వాణి నా దగ్గర ఉంది. కల్లో గెంచు తాగైనా మేమిద్దరం సంతోషంగా ఉండగలం. కళ్యాణ్ చెప్తుండగానే గట్టిగా చప్పట్లు వినబడ్డాయి. అటు చూసిన కౌశికి వాల్కి ఆనుకొని చప్పట్లు కొడుతున్న ప్రియా కనిపించింది. బాబు ముఖం బీట్రూట్ అయ్యింది. ఏం చెప్పావు కళ్యాణ్? ఇందుకు కదూ మీ ప్రేమకు నేను ఫిదా అయిపోయింది. అటు వాణి ఇటు నువ్వు వచ్చిన ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఒకరిని ఒకరు కోపగించుకోవడం కానీ అసహించుకోవడం కానీ నేను చూడలేదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కనబడింది. ఆ ప్రేమ అర్థం కావాలంటే అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా ఇలాంటి స్టోన్ హార్ట్ పర్సన్స్కి. నువ్వు ఎంత చెప్పినా ఆ మార్బల్ మైండ్కి ఎక్కదు. కానీ అనవసరంగా స్ట్రెయిన్ తీసుకొని అలసిపోకు అంటుంటే కొరకొరా చూశాడు. కళ్యాణ్ వాణితో మాట్లాడుతుంటే, ఏంటి సార్ మీరు మీ ఇంటికి వెళ్లకుండా ఇక్కడ తీసుకెళ్ళారు? మంచిగా ఉన్న వాళ్ళ ప్రేమను ఖరాబ్ చేయడానికా? ఇప్పటికైనా ఆలస్యం లేదు. త్వరగా మేల్కొని నీ లైఫ్ నువ్వు చూసుకో అని సజెషన్స్ ఇస్తున్నాను. గొప్ప సజెషన్స్. చక్కగా కాపురం చేసుకుంటున్న భార్యాభర్తలను విడిపొమ్మనా? ఉరుముతూ చూసింది. కళ్యాణ్ వాణి ఇవేమీ పట్టించుకోకుండా డిన్నర్ ప్రిపరేషన్ చేస్తుంటే, చూసావా నువ్వు ఎన్ని చెప్పినా భార్య రాగానే అతని చూపట్టు మళ్ళీ పోయింది. అది ప్రేమకు ఉన్న ఆకర్షణ. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటే పుట్టేది ప్రేమ. వయసు అయిపోయాక వాడిపోయే శరీరాన్ని చూసి పుట్టేది కేవలం కోరిక మాత్రమే. నువ్వు ఇక్కడ ఉంటే డేంజర్, వెంటనే వెళ్ళిపో అంటూ డోర్ తీసింది. ఎక్కడికి వెళ్ళేది? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నా. నువ్వు నీ బేబీని కనే వరకు ఇక్కడే నీతోనే ఉంటాను ఖచ్చితంగా చెప్పి, వాణి నాకు కూడా భోజనం పెట్టు అంటూ హ్యాండ్స్ వాష్కి వెళ్ళాడు కౌశిక్. నా కొంపలో కుంపటి పెట్టడానికే వచ్చాడు అనుకుని నిట్టూర్చింది ప్రియ.